నేను చూస్తున్నా ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు ఇట్లా పరవశించిపోతున్నాడు మాట్లాడుకుంటా. ఏమైందిరా వీనికే నేను అనుకుంటే. ఏమైందంటే ఆయనకట సోనియా గాంధీ ఉత్తరం రాసిందట. ఏమని? సోనియా గాంధీ గారు నాకు ఉత్తరం రాసిండ్రు, చాలా బాగా చేసినామని రాసిండ్రు, నేను దానికి ఇది నాకు ఆస్కర్ అవార్డు కంటే, నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ కంటే, గోల్డ్ మెడల్ కంటే ఇదే నాకు ఎక్కువ అన్నాడు. ఏం రాసిందిరా సోనియా గాంధీ ఈయనకని చెప్పి నేను పరిశాన్ అయినా. ఇంతకు ఏం రాసిందాయా అని అందులో ఉంటే ఆ ఉత్తరము, ఈయనకేమో పాపం చదువు రాదు, చెప్పేటోడు ఎవడు లేడు పక్కకు. ఆ డిగ్రీ కూడా నాకు తెలిసి దొంగ డిగ్రీ తప్ప నిజాం డిగ్రీ అయితే కాదు. మీరు చూడు, ఆ లెటర్ చూసిరా లేదా మీరు? ఆ లెటర్లు ఏం రాసింది తెలుసా? సోనియమ్మ, నువ్వు పిలిచినావు నన్ను, కానీ నేను రాలేకపోతున్నా, ఏమనుకోకని రాసింది. అంతే, అంత తప్ప ఏం రాయలే. దానికి ఈయన పట్టుకొని, ఇగో ఇది నాకు ఆస్కర్ అవార్డు, నీకు కావాల్సింది ఇవ్వాల్సింది ఆస్కర్ అవార్డు కాదురా నాయన, నీకు ఇవ్వాల్సింది భాస్కర్ అవార్డు. అదేదో సినిమాలు చెప్తారు చూడు, భాస్కర్ అవార్డు అని. ఈయన చేసిన మోసాలకు ఇవ్వాల్సింది భాస్కర్ అవార్డే తప్ప ఆస్కర్ అవార్డు అయితే కాదు. జర ఎవడో ఒకడు, జర దయచేసి ఎవరో ఒకరు మీరు పోయి చదువు చెప్పురు కొద్దిగా ఆయనకు. ఎందుకంటే ఆయనకు వాళ్ళు ఉన్నదేందో తెలియదు. ఎవరో ఏదో రాసిస్తే చదువుడు తప్ప లొడలోడ ఒరుడు తప్ప ఏం తెలియదు. టైంపాస్ కార్యక్రమాలు తప్ప ఈ సంవత్సరంన్నరలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా చేసిందా? దయచేసి ఆలోచించండి. రైతులకు న్యాయం చేసిండా? రైతు బంధు అన్నాడు, 10,000 కేసీఆర్ ఇస్తుండే, నేను 15,000 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? రుణమాఫీ ఇట్లా చేసేస్తా ఎడమ చేత్తో సంతకం పెడతా అన్నాడు, అయ్యిందా? 500 బోనస్ ఇస్తా అన్నాడు, వచ్చిందా? వచ్చింది. మీరు అన్న అబద్ధాలు చెప్తారు సూర్యపేట పక్కన రాలే. ఇంకొక మాట అడుగుతున్నాను నేను, దయచేసి మీరు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 500 బోనస్ అన్నాడు, ప్రతి పంటకు మద్దతు ధరిస్తా అన్నాడు, ఇంకా పెద్ద పెద్ద మాటలు. కేసీఆర్ 24 గంటలు ఇస్తే నేను 48 గంటల కరెంట్ ఇస్తా అన్నాడు. చాలా మాటలు చెప్పిండు, చాలా కథలు చెప్పిండు. ఇవాళ రైతులు మళ్ళీ తిరిగి ఆత్మహత్యల పాలయ్యే పరిస్థితి వచ్చిన మాట వాస్తవమా కాదా? ఇలా రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిన మాట వాస్తవమా కాదా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ తాతలని నానమ్మలని అడగండి, 2 నెలలు పెన్షన్ కూడా ఎగ్గొట్టిండు. 4,000 పెన్షన్ అన్నాడు, ఉన్న 2,000 పెన్షన్ కూడా 2 నెలలు ఎగ్గొట్టిండు ఒక గసంటోడిన. అందుకే నేను అనేది ఒకటే యాది పెట్టుకోండి. మరి వీటన్నిటి మీరు అడుగుతారు కదా, మా పెన్షన్ ఏమాయ, మా విద్యా భరోసా కార్డు ఏమాయ, నువ్వు ముసలోనికి ముసలవ్వకి ఇద్దరికి ఇస్తా అంటివి కదా పెన్షన్లు ఏమాయని మీరు అడుగుతారు. అందుకే మిమ్మల్ని బిజీగా పెట్టాలి యూట్యూబ్లో. అంటే ఏం చేయాలి? కేటీఆర్ గాడు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తుండు అని పెట్టాలి. పెట్టగానే మీరేం చేస్తారు? కిసుకుని వత్తుతారు. వస్తాగానే ఆడ వానికి మళ్ళీ వాని ఖాతాలో పైసలు పడతా ఉంటాయి యూట్యూబ్ వానికి. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా. నిన్నగాక మొన్న నువ్వే చెప్పినావు కదా ఢిల్లీలో, ఏమన్నాడు రేవంత్ రెడ్డి నిన్నగాక మొన్న? ట్యాపింగ్ ఏముంది, చట్ట వ్యతిరేకం ఏం కాదు, అది మా గవర్నమెంట్ కూడా చేస్తూనే ఉందని చెప్పిండు. మరి ఈ 18 నెలలు పీకనికి చెప్పినావా ఇది ఇల్లీగలు బిల్లీగలు, వీళ్ళు ఏమో అయింది అల్లం బెల్లం, దేనికోసం చెప్పినావు? మరి ఇన్ని రోజులు పబ్లిక్ అందరినీ పిచ్చోళ్ళని చేస్తాను చెప్పినావా? ట్యాపింగు టూపింగు అని చెప్పి ఎందుకు చేసినట్టు ఒకటే కారణం, ఆయన కెరికే. ఎందుకంటే ప్రజల దృష్టి మలచాలే, ప్రజలను మొత్తానికి 6 గ్యారెంటీలు అడగకుండా చేయాలి, మీరు స్కాలర్షిప్లు అడగకుండా చేయాలి, ఫీజు రీయింబర్స్మెంట్ అడగద్దు, విద్యా భరోసా కార్డు ఏది అని అడగద్దు, స్కూటీలు ఏవి అని అడగద్దు. అంటే ఏం చేయాలి? డైవర్షన్ గేమ్ ఆడాలి. ఏదో ఒకటి మీ 2 లక్షల ఉద్యోగాలు ఏవని అడగద్దు. ఏం చేయాలి మరి? మీ చేతుల్లో ఫోన్ ఉంది, అందులో కావాల్సినంత ఫ్రీ అదేమంటారు చూడు, స్టోరేజ్ ఏమంటారు దాన్ని, డేటా ప్లాన్ ఉంది. కాబట్టి మీరు ఒత్తుతూనే ఉంటారు, వాడు ఒడుతూనే ఉంటాడు. చిట్ చాట్లు బిట్ చాట్లు అనుకుంటా వాని ఇష్టమున్న మాటలు. ఓ రోజు ట్యాపింగ్ అంటాడు, ఇంకో రోజు డ్రగ్స్ అంటాడు, ఇంకో రోజు ఫార్ములా ఈ కుంభకోణం అంటాడు. నేను చెప్పిన ఫార్ములాలో కుంభకోణం లేదు, లంబకోణం లేదు, ఏం లేదురా భయ్. నేను సీదా వచ్చి నువ్వు యాడికి వస్తావు, నువ్వు కూడా రా, నేను కూడా వస్తా, ఇద్దరం కలిసి ఆ లైట్ డిటెక్టర్ టెస్ట్ తీసుకుందాం, ఎవడు దొంగనో ఎవడేందో తెలిసిపోతుంది రారాబాయ్ అంటే దానికి మాత్రం రాడు. కానీ మళ్ళా కాళేశ్వరం కుంభకోణం, విద్యుత్ కుంభకోణం, ఈ కుంభకోణం ఆ లంబకోణం అని చెప్పి 18 నెలలు టైంపాస్ మాత్రం మంచిగా చేసుకుంటూ పోతున్నాడు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మనము ఈ యూట్యూబ్ పిచ్చిలా థంబ్నెయిల్స్ పిచ్చిలా పడితే మనం ఆ దానికి అడిక్ట్ అయిపోతే ఆఖరికి మళ్ళీ నష్టం జరిగేది మనకే. ఈ గవర్నమెంట్ చేసిన మోసాన్ని మనం గ్రహించకపోతే, ఈ గవర్నమెంట్ నిరంతరం చేస్తున్న మోసాన్ని మనం పసిగట్టి 10 మందికి చెప్పకపోతే ఇవాళ అల్టిమేట్గా నష్టపోయేది మాత్రం తెలంగాణలోని రైతులు, తెలంగాణలోని యువత, తెలంగాణలోని మహిళలు. మన ఆడబిడ్డలకు చెప్పిండు, మన ఇంట్లో ఉండే ఆడపిల్లలకి, ముసలోళ్ళకు 4,000 పెన్షను, ఇంట్లో కోడలు పిల్లుంటే 2,500 పెన్షను అని మాట్లాడిండు. వచ్చినాయి మళ్ళీ వాళ్ళకన్నా 200, 500. కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుండే తులం బంగారం ఇస్తాం మీదికి వెళ్ళన్నాడు, ఇచ్చిండా?
అందుకే నేను అంటున్నా, మనది కాకపోతే ఎక్కడ దాకా దేకొచ్చు అని చెప్పారు వెనకటికి పెద్దలు. గట్లనే నోటికి ఎంత వస్తే అంత ఒరుకుంటూ పోయిండు. ఇవాళ ఏమైపోయిందంటే తెలంగాణలో మన సిరిసిల్లలో పెద్ద మనిషి కలిసిండు నాకు, రైతు. బాగా ముఖమంతా సీరియస్గా ఉండే. ఏం తాత మంచిగా లేవు, ఏం సంగతి సీరియస్గా ఉన్నావు అని నేను అడిగిన. ఏం చేస్తాం కొడుక, పాలిచ్చే బర్రెన ఆయనతో పక్కకు పెట్టినాం, తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం, ఏం చేయమంటావు, గిట్లా అయిపోయింది మా పరిస్థితి. నీళ్లు లేవు, వాగులకు పోతే నీళ్లు లేవు, కరెంట్ వస్తలేదు, టైంకి ఎరువులు దొరకాయి, మళ్ళా చెప్పులు ఇత్తనాలు. వీడు నిజంగానే ముందే చెప్పిండు, వీడు ఆనాటి రోజులు తెస్తా అన్నాడు, నిజంగానే తెచ్చి వచ్చిండు ఆనాటి రోజులు. మళ్ళా లైన్ల మొత్తం ఏడబోతాడ చెప్పులు, ఏడబోతాడ ఇబ్బందులు, ఏడబోతాడ మళ్ళా గదే పాతలొల్లి, గదే కాంగ్రెస్, గదే దరిద్రం వచ్చింది. జల్దీ ఎంత జల్దీ వదిలించుకుంటే అంత మంచిది మనకు అని మాట్లాడుతూ ఉన్నాడు. నేను మిమ్మల్ని దయచేసి కోరేది ఒకటే, చూస్తున్నారు మీరు, నిన్నగాక మొన్న ఇక మా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఇక్కడ ఉన్నాడు, తమ్ముడు దగ్గర పోతే తమ్ముడు ఏం చేసిండు, వాడెవడో గిట్టనే తమ్మునేళ్ళు తుమ్మునేళ్ళు అని ఇష్టం ఉన్నట్టు పెడితే మనోడికి ఆయనతో కడుపు మసిలి ఆయన ఇక్కడ ఉన్న వాళ్ళు 10 మంది 20 మంది పిల్లగాళ్ళు ఆయనతో కలిసి ధన్మని పోయినరు. ఏదో కొద్దిగా చిన్న నిరసన కార్యక్రమం చేసి వచ్చిర్రు. చిన్న నిరసన కార్యక్రమం చేసి వస్తే ఆయనతో అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఆయనను అరెస్ట్ చేసి లోపలేద్దామని చూసిర్రు. కోర్టోళ్ళు ఏమున్నదా ఆయనలో ఏం లేదు, చిన్న నిరసన అని చెప్పి ఆయనతో రిమాండ్ రిజెక్ట్ చేసిండ్రు, తమ్మునికి రిలీఫ్ ఇచ్చిండ్రు. కాకపోతే ఒక 4 తమ్ముళ్ళు మాత్రం 17-18 రోజులు జైల్లో ఉన్నారు. వాళ్ళని కలవడానికి నేను శ్రీనివాస్ యాదవ్ ఇంటికి పోతే గమ్మత్తైన విషయం, శ్రీనివాస్ భార్య ఉన్నది, అమ్మాయి పేరు శ్వేత. శ్వేత మీద కూడా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిర్రు. ఎవరు? శ్రీనివాస్ భార్య మీద. ఆమె బయటికి వచ్చిందా, నిరసనలో పాల్గొన్నదా ఆమెకు తెలియని కూడా తెలియదు. ఎందుకు పెట్టిరట ఎరికేనా? శ్రీనివాస్ను అరెస్ట్ చేసినాక వాళ్ళ ఇంటికి పోయిరట పోలీసు వాళ్ళు. ఫోన్ ఇయ్యన్నారట. ఎందుకు ఇవ్వాలి, నేను ఇయ్య అన్నది. అంటే అటెంప్ట్ మర్డర్ కేసు. గిది ఇందిరమ్మ రాజ్యం, గిది ప్రజాపాలన. ఒక ఇంట్లో ఉన్న ఆడపిల్ల ఏ సంబంధము లేదా ఆ రోజు జరిగిన నిరసన కార్యక్రమంతో ఆ అమ్మాయి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిన పోలీసు వెధవల్ని నేను అడుగుతున్నా, మీరు మనుషులా పశువులా అని నేను అడుగుతా ఉన్నా. బుద్ధి జ్ఞానం ఉండి చేస్తున్నారా, లేకపోతే ఉద్యోగం అనేది గడ్డి తిని చేస్తున్నారా అని నేను అడుగుతా ఉన్నా. అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారండి ఒక అమ్మాయి మీద? నాకు అర్థం కాదు. ఇంట్లో ఉండే అమ్మాయి మీద, 2 చిన్న పిల్లలు ఉన్నారు ఆమెకు, ఆమె మీద అటెంప్ట్ మర్డర్. గిది వీని పాలన. ఇక దీన్ని మనం మురిసి పరవశించి ఓహో ఆహా మొహబ్బత్ కా దుకాణం మనం సపోర్ట్లు కొట్టాలి. అట్లే ఇంకొక కేసు, నల్లబాలు అన్న పిల్లగాడు ఉంటాడు సోషల్ మీడియాలో, వాని అసలు పేరు శశిధర్ గౌడ్. ఆ శశిధర్ గౌడ్ మీద ఇప్పటికి 12 కేసులు పెట్టారు. ఆఖరికి మొన్న ఒక రీట్వీట్ కొట్టినందుకు, బీఆర్ఎస్ పార్టీ పెట్టిన ఒక పోస్టుకు రీట్వీట్ కొడితే ఆ పిల్లగాన్ని అరెస్ట్ చేసి అన్నం తింటుంటే బరబర గుంజుకపోయి ఎవడో ఉగ్రవాదో తీవ్రవాదో అన్నట్టు గుంజుకపోయి 20 రోజులు జైల్లో పెట్టిండ్రు. ఇది వీని ప్రజాపాలన, ఇది ఈ రాష్ట్రంలో పోలీసులు నడుపుతున్న తీరు. నేను మీ అందరి సమక్షంలో, మీ అందరి సాక్షి ఒకటే మాట చెప్తా ఉన్నా, ఇవాళ విర్రవీగుతున్న పోలీస్ అధికారులు, ఇవాళ ఎవరైతే రేవంత్ రెడ్డికి చెంచగాల లెక్క పనిచేస్తున్న అధికారులు ఉన్నారో ఒక్కొక్కరికి తప్పకుండా నేను చెప్తా ఉన్నా, 3 ఏళ్లలో మళ్ళా వస్తాం. ఒక్కొక్కరికి మిత్తితో సహా ఇచ్చే బాధ్యత మాది. మీ సూర్యాపేటలో నల్లగొండలో కూడా ఎవడన్నా ఎక్స్ట్రాలు చేస్తే వాడు ఎవడన్నా కానీ కలెక్టర్ కానీ వాని అయ్య కానీ ఎవడన్నా కానీ ఎక్స్ట్రాలు చేస్తే వాళ్ళకి చెప్పండి, పేరు రాసి పెట్టుకోండి. నేను పక్కా చెప్తున్నా 3 ఏళ్లలో మీ అందరి దయతో, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. బరాబర్ హిసాబ్ కితాబ్ చేస్తాం. ఇలా ఎగిరెగిరి పడుతున్న కాంగ్రెస్ నాయకులు, వాళ్ళకు తొత్తులుగా పనిచేస్తున్న కొంతమంది పోలీసులు తప్పకుండా మిత్తితో సహా ఇచ్చే బాధ్యత నాది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవన్ అయ్యకు భయపడేది లేదు. రేవంత్ రెడ్డి కాదు వాని తాత జేజమ్మ దిగొచ్చిన మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడాన్ని ఎవడూ అడ్డుకోలేడు. ఇది వాస్తవం.